ఓయ్! ఏం చేస్తున్నారబ్బా? ఎట్టెట్టుండారు? నేను ఇప్పుడైతే చేపల కూర నెల్లూరు స్టైల్‌లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. నచ్చితే చేసుకోండి. మీతో అయితే ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మొన్న ఈ మధ్య ఒక అమ్మాయి నాతో కలిసింది. ఆ అమ్మాయి ఏడ్చుకుంటా ఉంది. "ఏమ్మా ఏమైందని?" అడిగితే, "మా ఆడబిడ్డ మా ఇంటికొచ్చిందక్క చూడు. ఎప్పుడు అన్నం తింటున్నా, ఏమన్నా తాగుతున్నా, ఏం చేస్తున్నా పందులు తిన్నట్టు తింటున్నారు. ఇంట్లో ఖాళీగా ఉంటున్నారని చెప్పి తిడతా ఉంది. అది మా అత్త ఇనేసి కూడా గమ్మున ఏమి ఎక్కడ అని కూతుర్ని దండించడం లేదు. గమ్మున చూస్తానే ఉంది. మా ఆడబిడ్డ రాకపోతే మాత్రం మా అత్త నన్ను బాగా చూసుకుంటది అత్త. మా ఆడబిడ్డ వస్తేనే నన్ను తిడతా ఉంటారు. నేను అన్నిటికి సర్దుకొని ఉండాల్సిన అవసరం నాకేంది? ఇది నా ఇల్లు కదక్క. నేను మా పుట్టిల్లుని వదులుకొని అత్తగారింట్లో కదా ఉంటున్నాను. అత్తగారి ఇల్లు వదిలేసి పుట్టింట్లో వచ్చిన కూతురికి వాల్యూ ఉంది. అదే అత్తింట్లో పడిన కోడలికి వాల్యూ లేకుండా పోయిందక్క అని ఆ అమ్మాయి నన్ను అడిగింది. అందుకనేసి నేను ఆ అమ్మాయికి చెప్పాను, ఓర్చుకొని ఉండమ్మా, మనకంటూ ఒక టైం వస్తదంది. ఈ మాట నిజమా కాదా?